హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం యూనిట్ 5 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 2 సంబంధించి కన్వల్యూషన్ థీరం ఆర్ ఫాల్టింగ్ థీరం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, ఎగ్జామ్కి ఒకవేళ అడిగినట్టయితే ఏ విధంగా అడుగుతాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ కన్వల్యూషన్ థీరం ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అని అడుగుతాడు. ఓకే, చూడండి ఇక్కడ మనకు కన్వల్యూషన్ థీరం ఆర్ ఫాల్టింగ్ థీరం అని అనొచ్చు ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ the Fourier transforms of f of x and g of x respectively, then the Fourier transform of convolution of f of x and g of x is the product of Fourier transforms అని అన్నాడు. ఓకే, ఇది ఏం లేదు, ఈజీ. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇవి రెండు తెలుసు మనకు. ఏంటి ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఓకే, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఇది, జీ ఆఫ్ ఎక్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఇది రెస్పెక్టివ్లీ అన్నాడు. దెన్ అలాగైతే ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కన్వల్యూషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకు కన్వల్యూషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టార్ జీ ఆఫ్ ఎక్స్కి ఇక్కడ మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నాడు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని అర్థం. ఇది ఇక్కడ మనకు చూపించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మనకు కన్వల్యూషన్ థీరం ఆర్ ఫాల్టింగ్ థీరం ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఈజీ కదా ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టార్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఇది ప్రూఫ్ చూసేద్దాము. చూడండి, ప్రూఫ్ చాలా ఈజీ. ఇది బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా మనకు తెలుసు. డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. గివెన్ అని ఇచ్చేసి గివెన్ అను వాడు ఏమేమి ఇచ్చాడు ఇదంతా రాయండి. ఓకే, వాడు ఏమేమి ఇచ్చాడు అనేది ఒకటి రాయండి. తర్వాత బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2π ఇంటూ ఇంటిగ్రేషన్ -∞ to ∞ e power ipx ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఓకే. బై ద కన్వల్యూషన్ థీరం ప్రకారంగా మనకు తెలుసు. ఏం తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టార్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2π ఇంటిగ్రేషన్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ యూ ఇంటూ డియూ. ఇది మనకు తెలిసిండేది. ఏంటి ఇక్కడ తెలుసు కదా, ఇది మనకు ఏంటి, ఇది కన్వల్యూషన్ థీరం ప్రకారంగా ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది నౌ బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా మనకు వాడు ఏమన్నాడు, ఇది చూపించమన్నాడు కాబట్టి ఇది చేద్దాం. ఇదంతా రాద్దాం. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టార్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా 1/√2π ఇంటూ ఇంటిగ్రేషన్ -∞ to ∞ e power ipx ఇంటూ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఇదంతా ఉంది కాబట్టి ఇదంతా ఇంటూ డిఎక్స్. ఇది ఓకే, ఇది ఈ విధంగా ఉంది. ఇంకా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనకు తెలుసు ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టార్ జీ ఆఫ్ ఎక్స్ అంటే తెలిసిండేదే మనకు. ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టార్ జీ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఇది మొత్తము ఇక్కడ పెట్టేసేయాలి. ఓకే, నీట్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా. ఇది ఇక్కడ రాసుకొని కావాల్సి ఉంటే ఇక్కడ బై ద కన్వల్యూషన్ అనేసి రాసుకోండి. ఇది ఈ విధంగా అయిపోయింది. ఇంకా నీట్గా చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, ఇక్కడ 1/√2π ఉంది, ఇక్కడ 1/√2π అంతే ఉంది. ఇవి రెండు నీట్గా రాయండి. 1/√2π ఇంటూ 1/√2π మళ్ళీ ఇంటిగ్రేషన్ -∞ to ∞, ఇంటిగ్రేషన్ -∞ to ∞. నెక్స్ట్ చూడండి, ఇంకా e power ipx ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ యూ డియూ ఇంటూ డిఎక్స్. ఇది నీట్గా ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉంది కదా, ఈ పవర్లో ఉంది కదా, పవర్లో ఇక్కడ నేను ప్లస్ ఐపీయూ మైనస్ ఐపీయూ చేస్తాను అనమాట. మరి క్యాన్సిల్ చేసి వస్తుంది కాబట్టి ఐపీయూ మైనస్ ఐపీయూ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత స్ప్లిట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఏ విధంగా రాస్తానంటే ఇవి రెండు ఒక చోట రాస్తాను. అంటే ఏంటి, ఈ పవర్ ఐపీఎక్స్ మైనస్ ఐపీయూ రాస్తాను ఇంటూ ఈ పవర్ ఐపీయూగా రాస్తాను. ఓకే, ఇక్కడ కామన్ తీద్దాం. ఐపీ అనేది ఈ పవర్ ఐపీ కామన్ తీసినట్టయితే ఎక్స్ మైనస్ యూ అవుతుంది ఇంటూ ఈ పవర్ ఐపీయూ. అది ఆ విధంగా అయితే రాసుకుంటాను. చూడండి, ఈ విధంగా రాసుకుంటాను. ఓకే, ఈ విధంగా రాసుకున్న తర్వాత బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా ఇంకా దాన్ని సెట్ చేస్తాను అనమాట.
అంటే ఇప్పుడు ఇది ఒకటి తీసుకుంటాను నెక్స్ట్ మనకు ఇది యూకి సంబంధించి ఉండేది ఇది ఓకే. సో ఇవన్నీ తీసుకొని ఒకచోట రాద్దాం, మిగతావన్నీ ఒకచోట రాద్దాం. చూడండి ఇంటూగా ఈ విధంగా అయిపోతుంది నీట్గా. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనకు ఈ విధంగా ఈ ఫామ్లో ఉందంటేనే ఇక్కడ మనకు తెలుసు బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా ఈ విధంగా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాయొచ్చు, యూలలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ యూగా రాయొచ్చు ఇంటూ ఇంకా 1/2 ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉందంటే ఇక్కడ మనకు పుట్ x మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాము. ఇక్కడ వై పెట్టేద్దాం. అదేవిధంగా డిఫరెన్షియేషన్ చేద్దాం, dx ఈజ్ ఈక్వల్ టు dy అయితే అవుతుంది. ఓకే, అంత వైలలో అయితే చేంజ్ చేస్తాను. ఇంకా 1/2 ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినైట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చేసుకోవచ్చు, లిమిట్స్ కూడా చేసుకోవచ్చు, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా. ఓకే, సో లిమిట్ సేమ్గానే అవుతుంది. e⁻ipy ఇంటూ g(y) ఇంటూ dy ఇది టోటల్గా. దీనివల్ల మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా ఏ విధంగా రాయొచ్చు అంటే f(g)గా రాయొచ్చు. అంటే ఇక్కడ మనకు y ఉంది, మీరు యూ తీసేసి x పెట్టుకోండి, ఇక్కడ కూడా y తీసేసి x పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వైలో ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది, ఎక్స్లో ఉంటే ఎక్స్లో ఉండేది అంతే. కాబట్టి f(x) ఇంటూ f(g)x అంతే. ఇదేనా మనకు టోటల్గా నీట్గా రాయండి. f(x) స్టార్ g(x) ఈజ్ ఈక్వల్ టు f(x) ఇంటూ f(g)x. ఇదే మనకి ఇక్కడ కన్వల్యూషన్ థియరం. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. దిస్ ఈజ్ కన్వల్యూషన్ ఆర్ ఫాల్టింగ్ థియరం ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంతే.